40 సంవత్సరాల క్రితం ఇంకా ఇది ఉంది. మనం చెప్పామంటే ఈ ఫోటో చూడండి, అదే ఫోటో ఒరిజినల్ ఫోటో. నేను మాట్లాడుతున్నాను చెప్తాను. ఎందుకంటే ఎల్లుండే ప్రోగ్రాం కొద్దిగా అందరికీ మాట చెప్పాను, గుర్తుందా? నా సహకారం ఇంకో రకంగా తీసుకోండి. నేను రిసీవ్ ఏదో చేస్తాను. కూర్చోమని బయట కూర్చోమని డోర్ వేసేయండి. ఒక నిమిషం కూర్చోమని డోర్ వేసేయండి. తమ్ముడు నేను డ్రైవ్ చేస్తాను, తమ్ముడు నేను డ్రైవింగ్ లో ఉన్నాను, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అన్నారు. ఫోటోలు పెడతాను అన్నారు. అప్పటికి చూసారు అది ఎప్పుడు ఫోటో అనుకున్నారు? ఇది అతను అడిగాడు ఈ ఫోటో నాదేనని. అంటే దాని ఒరిజినల్ ఫోటో కూడా మీకు చూపిస్తాం. మీకు చంద్రబాబు నాయుడు ఈ ఫోటో నాదని అడుగుతాడు, అర్థమైందా? అంటే ఇవాళ ఈ రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఎవరండి? స్క్రాప్. ఈ ఫోటో చూడండి, ఈ ఫోటో చూడండి. ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ ఛానల్ ఎంఎస్ఎన్ మూర్తి అంటే అప్పటికి నేను ఐఎమ్ సీనియర్ తెలుగుదేశం పార్టీ, జూనియర్ చంద్రబాబు నాయుడు. కొద్దిగా అనుకున్నాము, అవకాశం లేదు. దాన్ని వదిలేసేద్దాం, మాట్లాడుతున్నాను. ఓకే ఆ విషయం మీద నేను మళ్ళీ వెనక్కి వచ్చి మీకు బాగా చెప్పాను. ఫోటోలు మీరు సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసిన వాళ్ళు కొన్ని ఫోటోలు పెట్టుకోండి. ఎన్టీ రామారావు ఫోటో పెట్టుకోండి, చంద్రబాబు పాత ఫోటో పెట్టండి. ఇది ఇంకా ఓల్డ్ ఫోటోలు. ఇదే డ్రెస్ మీద ఫోటో పంపించాను నాకు ఫస్ట్. ఇదే డ్రెస్ మీద ఫోటో పంపించాను నాకు. తర్వాత మీరు నించున్న ఫోటో పంపించారు, సూట్ లో కావాలన్నాను. ఫోటోలు నేను స్టూడియోకి వెళ్ళి ఇప్పుడు ఫోటోలు దిగాను, అందుకే నా ఫోటోలు అనగానే చాలా మంది నాకు అలవాట్లేదండి. ఇందులో పంపించాను 25 ఫోటోలు పంపించాను బాబు. అందులో కావాల్సి న్యూస్ తో పాటు ఎవరు ఇతను అనేదాన్ని మీరు ఫొటోస్ పెట్టుకోండి. రండి. చాలా చూసాం. తీసుకుంటున్నాను సార్. పర్లేదు సార్, సరిపోతుంది.
ముందుగా నమస్కారం. నా పేరు దాడి సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్, అలాగే ఏపీ మా అధ్యక్షుడిని, అలాగే నేషనల్ కన్జ్యూమర్ రైట్ సౌత్ ఇండియా చైర్మన్ని. గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి నా తాలూకా మనవి, మీరు ప్రభుత్వం చేపట్టి 9 నెలల కాలంలో ఓ చక్కనైన పరిపాలన ఇస్తూ పేద ప్రజల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నందుకు మా విశాఖపట్నం 35 లక్షల మంది ప్రజల తరపున మీకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అలాగే మీరు 4వసారి ముఖ్యమంత్రి అయి వయసు పైబడినా సరే ప్రజల కోసం శ్రమిస్తున్న ముఖ్యమంత్రిగా మీరు తెలుగు ప్రజల మనసుల్లో ఎప్పుడూ ఉంటారు. నేను మీకు ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకెళ్దామని చెప్పి నేను ఈవేళ వీడియో ప్రకారంగా మీతో మాట్లాడుతూ నేను ఒక లెటర్ కూడా మీకు నా విన్నపాన్ని రిప్రజెంటేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే రిప్రజెంటేషను జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై అనే సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్లో చదువుకొని ఎన్నో పత్రికల్లోనూ టీవీ ఛానల్లో పనిచేసి వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఒక సంస్థ నిర్మించుకొని యూట్యూబర్స్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ అని చాలామంది పెట్టుకొని ఉన్నారు. గత 4-5 సంవత్సరాలుగా వీళ్ళు దీని జీవనోపాధితో పాటు ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటున్నటువంటి వీళ్ళు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఇవన్నీ కూడా మరి ప్రజలకి, పై అధికారులకి, కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేసే విధంగా ప్రచారం చేసి ప్రజలు చైతన్యవంతం చేసిన దాంట్లో ఈ యూట్యూబ్ ఛానల్స్ ఎంతో ఉపయోగపడ్డాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈవేళ టీవీ పేపర్ని పక్కన పెట్టి సెల్ ఫోన్ పట్టుకొని యూట్యూబ్ చూసే పరిస్థితి ప్రజలందరూ వచ్చారు. కాబట్టి తక్షణం ఎక్కడ ఏది జరిగినా యూట్యూబ్ ఛానల్స్ ద్వారానే ప్రజలు చేరువవుతుంది. మరి వీళ్ళు గత ప్రభుత్వం చేసినటువంటి ఎన్నో తప్పుడు కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్ళి మన ప్రభుత్వం రావడానికి ఎంతో దోహదపడినటువంటి వీరు ఈవేళ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వాలు గుర్తించకపోవడం వల్ల వీళ్ళు ఎక్కడ ప్రెస్ మీట్ జరిగినా, ఏ వార్త రాసినా కొన్ని ఒత్తిళ్లు, కొన్ని రాజకీయ నాయకులు బెదిరింపులకు లోనవుతున్నారు. కావున మీరు ముఖ్యమంత్రిగా కొన్ని కోట్ల మందికి ఉపాధి కల్పిస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన మీరు వీళ్ళు చదువుకొని ఉన్నటువంటి వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో వీళ్ళు ఒక అసోసియేషన్ పెట్టుకొని ఉన్నారు. కావున వీరికి గుర్తింపు వచ్చే విధంగా న్యూస్ ఛానల్స్గా వీళ్ళకు కూడా గుర్తింపు వచ్చే విధంగా చేస్తూ, అలాగే ప్రభుత్వ పథకాలను కూడా వీళ్ళు ప్రచారం చేసే విధంగా మీరు మన ప్రభుత్వం ద్వారా కొంత వీళ్ళకు కూడా కొంత ఫండ్ కేటాయించి వీళ్ళకి ఇచ్చే విధంగా చేస్తే బాగుంటుందని, అలాగే యూట్యూబర్స్ కూడా ప్రతి గంటలో ఒక 10 నిమిషాలు వాళ్ళు సొంతంగా ప్రభుత్వ పథకాలు వాళ్ళు వితౌట్ పేగా కూడా ప్రచారం చేసే విధంగా కూడా మీరు మాట్లాడి కొంత ఫ్రీగా కొంత ప్రభుత్వ నిధులతో వీళ్ళకి చేసినట్టయితే సుమారు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కొన్ని వేల మంది దీని మీద జీవనోపాధి కలుగుతున్నారు. ఒక ఛానల్ ద్వారా సుమారు 50-60 మంది రాష్ట్రంలో బ్రతుకుతున్నారు ఒక ఛానల్ ద్వారా. అలాగా ఉన్న ఛానల్స్ని లెక్కేసుకొని ఛానల్స్ ఒక ఛానల్కి 60-70 మంది బ్రతుకుతున్నారంటే ఇది ఎంతో జీవనోపాధి. కావున గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు దీన్ని ఆలోచన చేసి వీళ్ళకు గుర్తింపునిచ్చి వీరు మనం చేసేటువంటి ప్రభుత్వ పథకాలని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా వీళ్ళు ప్రోత్సహించవలసిందిగా కోరుతూ, మరి మీకు ఈ లెటర్ రూపాన ఈ వీడియో ద్వారా మీకు విన్నవిస్తున్నా. నేను కూడా ఒక సీనియర్ నాయకుడిని, ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న వ్యక్తిని. మీరు పార్టీలోకి వచ్చినప్పుడు